చెడి ఏమండి ఏదో విధంగా బాగుపడి ఆకులు వేసి ఫలాలు ఫలిస్తూ ఉంటే ఆ తోట మీద ఏం పడుతున్నాయి? పచ్చ పురుగులు పడుతున్నాయి. ఆ తోట మీద మిడతలు పడుతున్నాయి. ఆ తోట మీద ఏమండి ఏవేవి పడి ఆ తోటను నాశనం చేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. ఏదో విధంగా సంఘం బలపడుతున్న కాలంలో సంఘం మీద నానా రకాలైనటువంటి శోధన ఉన్నాడు. ఎవరి సార్వత్రిక సంఘం క్రైస్తవుల మీద ఈనాడు చలరేగుతున్నటువంటి మిడతలు, చలరేగుతున్న పచ్చకులు తినేస్తూ ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? తోటంతా పాడవుతూ ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? ఎట్లా తినగలుగుతున్నావు? నీ సంఘం పాడవుతూ ఉంటే, నీ విశ్వాసాలు పాడవుతూ ఉంటే, నీ చుట్టూ ఉన్న క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి మిడతలు పడి తినేస్తా ఉంటే నువ్వు ఎట్లా నెమ్మదిగా ఉన్నావు? దాన్ని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులైనటువంటి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలకు, విశ్వాసులకు, వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు శుభప్రదమైన నామమున మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ పూట ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి నాతో కలిసి మీరు కూడా ఈ యొక్క ఆ భాగంలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. తీయండి మీ పరిశుద్ధ గ్రంథాలు. యోవేలు గ్రంథం చిన్న ప్రవక్తలలో ఒకటైన యోవేలు గ్రంథము, Book of Joel, chapter 2, verse 12 and 13. We will be going to discuss today. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలను మనము చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవనేటువంటి వాక్య భాగంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఈ మాటను మీకు పంచుకోవాలని, మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్ర. యోవేలు యొక్క గ్రంథం యొక్క రచన కాలాన్ని మనం చూసినప్పుడు దాదాపుగా 835 సంవత్సరాల నుండి 796 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం, 835 నుండి 795 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యోవేలు యొక్క గ్రంథము రచనా కాలం జరిగింది. యోవేలు గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైనటువంటి వారికి యోవేలు ప్రవచించడం జరిగింది. దేవునికి స్తోత్రం. యోవేలు అనగా యెహోవాయే దేవుడు, జెహోవా ఈజ్ గాడ్. యోవేలు అనగా అర్థం. దేవునికి స్తోత్రం. అయితే ఇక దేవుని ప్రజలకు దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాటను ప్రకటించడానికి తాను ఒక ప్రవచనాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అది మనకి కూడా అవసరం. దేవునికి స్తోత్రం. ఈ 2021వ శతాబ్దంలో ఈనాడు యొక్క పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోవేలు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనం మనం ధ్యానిస్తున్నాం. ఆ వచన భాగాలకు ఈ పూట మనము ధ్యానించబోతున్న అంశం ఏమిటంటే, ఆత్మీయ మేల్కొలుపు, అంటే ఆత్మీయ జీవితంలో మేల్కొని తిరిగి దేవుని యొద్దకు రావటం. దేవునికి స్తోత్రం. ఆ స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ రిటర్న్ టు గాడ్. స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ రిటర్న్ టు గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆత్మీయ స్థితిలో తిరిగి మరల మనం లేపబడవలసిన వారమై ఉన్నాం. ఆత్మీయ స్థితిలో తిరిగి మరల మనం బలపడవలసిన వారమై ఉన్నాము. తిరిగి దేవుని యొద్దకు రావాలని ప్రభు పిలుస్తున్నారు. ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ కాల్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తిరిగి ఆయన యుద్ధకు మనం రావాలి అని. దేవునికి స్తోత్రం. మనము నివసిస్తున్నటువంటి ఈ కాలం ఎలా ఉందంటే, ప్రతి వ్యక్తి యొక్క హృదయం చల్లబడిపోయింది. ప్రతి విషయంలో చల్లారిన స్థితిలో ఉన్నారు. విశ్వాసులు కానీ, అన్యులు కానీ, ఎవరైనా ప్రతి ఒక్కరి హృదయం ఎలా ఉందనంటే చల్లబడిపోయిన స్థితిలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు.
దేవుడి పూట నిన్ను పిలుస్తున్న ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడో, తిరిగి నీవు మరలా చల్లారిన స్థితిలో నుండి మన్నించబడి చల్లారిన స్థితిలో నుండి ప్రభు యుద్ధకు నువ్వు రావాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడో, ఈ పూట ఇది నీ కొరకే. ఒకవేళ చల్లారిన స్థితిలో నీవు ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడో, తిరిగి రా. దేవునికి స్తోత్ర. ఎలా ఉన్నాయి పరిస్థితులు? ప్రజలందరూ చల్లారి స్థితిలో ఉన్నారు. మందిరాలు నింపబడుతున్నాయి, ఫుల్ నింపబడుతున్నాయి. కానీ ఈ ఒక్కరిలో తగ్గింపు స్వభావం కనబట్ల, ఒబీడియన్స్ లేదు. చర్చెస్ ఆర్ ఫిల్లింగ్ ఇన్ నెంబర్స్ బట్ దేర్ ఈస్ నో ఒబీడియన్స్ ఇన్ ది బిలీవర్స్. మందిరాలు నింపబడుతూ ఉన్నాయి, కానీ నింపబడుతున్నటువంటి మందిరాల్లో ఉన్న విశ్వాసుల హృదయాల్లో ఏమి లేదు, దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం లేదు. ఎందుకనంటే హృదయాలు చల్లారిపోయాయి. హృదయాలు గడ్డగట్టిపోయినాయి. ఇంకా ఏమి తగ్గింపు ఉంటుంది? అంతేకాదు, ఆరాధనలు జరుగుతున్నాయి, ఏమి లేదు. దేవుని సన్నిధిలో అప్పగించుకునే పరిస్థితి లేదు. ఏదో పైపైననే ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈనాడు చాలా మంది. దేవుళ్ళరా, అందుకొరకు ప్రభువు నా హృదయం పెట్టి ఒక భారంతో ఈ పూట ఈ చిన్న మాటలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథంలో నుండి ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకే దేవుడు ఏమన్నంటే, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడో, మనల్ని పిలుస్తున్నాడో మనం పైపైన మార్పు చెందడానికి కాదు, డెప్త్ గా డీప్ గా లోపల లోతుల్లో నుండి మార్పు చెందాలని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి వాక్య భాగం చదువుకొని మనము ఈ పూట పాఠంలోనికి లేకుంటే ధ్యానంలోనికి వెళ్ళిపోదాం రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచన భాగాలు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తి అత్యంత కృప గలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి పిలుపు ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏ చల్లారిపోయిన స్థితిలో ఉన్నావో భక్తి జీవితంలో, విశ్వాసములో ఎక్కడ బలహీనురాలు అయిపోయావో, దేవుడు తిరిగి మరలా నీ ఆత్మీయ జీవితంలో నీవు నిలబడాలని, తిరిగి నీవు ఆత్మీయ జీవితంలో మేల్కోవాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చాలా మంది విశ్వాసుల దగ్గర నుండి విని ఒక సమాధానం ఏంటో తెలుసా? మేము ఒకప్పుడు అద్భుతంగా పరిచయం చేశాం, ఒకప్పుడు అద్భుతంగా సహకరించాం, ఒకప్పుడు అద్భుతంగా ప్రార్థన చేశాం, ఒకప్పుడు ఉజ్జీవంతో నింపబడ్డాం. జరిగినటువంటి దానిని నెమరేసుకొని ఇప్పటి కాలపు భక్తిలో చల్లారిపోతున్నారు ఈనాటి 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ జనులు. దేవునికి స్తోత్ర. ఒకప్పుడు అలాగ చేసే, మరి ఇప్పుడు ఎలాగ చేయాలి? ఒకప్పుడు అలాగుంటే రాను అదేమవ్వాలి? పెరగాలి. కానీ నీలో ఒకప్పుడు నేను బాగా చేశాను, ఇప్పుడేమైంది? చల్లారిపోయావు. ఇప్పుడేమైంది? నీ హృదయం బండపారిపోయింది. దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాసపు విషయంలో, పరిచయ విషయంలో నీ మనస్సు ఏమైపోయిందంటే కఠినం చేయబడ్డది. తిరిగి దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి రాగలుగుతావా? ప్లీజ్ రిటర్న్ టు మీ. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ ఇన్ అర్జెన్స్. దేవుడు నిన్ను చాలా త్వరగా పిలుస్తున్నాడు. ద ఫస్ట్ పాయింట్ వి డిస్కస్ హియర్. ఈరోజు మనం మొదటి అంశాలు, మొదటి పాయింట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏమిటంటే దేవుని యొక్క పిలుపు చాలా త్వరగా ఉంది. ఇప్పుడు చాలా అర్జెంటుగా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకనంటే భయంకరమైన విపత్తులు రాబోతుందంట. యోవేలు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఏమిటా దర్శనం అంటే, పచ్చ పురుగులు, మిడతలు, ఇవన్నీ కూడా ద్రాక్ష తోటను తినేస్తున్నాయి. ఎక్కడికెక్కడ తినేస్తున్నాయి. ద్రాక్ష తోటను తింటూ ఉన్న ఈ పచ్చ పురుగులను చూస్తూ గుండె బాదుకొని, ఆ ద్రాక్ష తోట చచ్చి చెడి, ఆ మొక్కలు, ద్రాక్ష తీగలు చచ్చి చెడి ఏదో విధంగా బాగుపడి ఆకులు వేసి ఫలాలు ఫలిస్తూ ఉంటే, ఆ తోట మీద ఏం పడుతున్నాయి? పచ్చ పురుగులు పడుతున్నాయి. ఆ తోట మీద మిడతలు పడుతున్నాయి. ఆ తోట మీద ఏవేవి పడి ఆ తోటను నాశనం చేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం.
ఏదో విధంగా సంఘం బలపడుతున్న కాలంలో సంఘం మీద నానా రకాలైనటువంటి శోధనలు ఈనాడు ఏమండి సార్వత్రిక సంఘం క్రైస్తవుల మీద ఈనాడు చెలరేగుతున్నటువంటి ఈ మిడతలు, చెలరేగుతున్న ఈ పచ్చ పురుగులు తినేస్తూ ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? తోటంతా పాడవుతూ ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? ఎట్లా తినగలుగుతున్నావు? నీ సంఘం పాడవుతూ ఉంటే, నీ విశ్వాసాలు పాడవుతూ ఉంటే, నీ చుట్టూ క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి మిడతలు పడి తినేస్తా ఉంటే నువ్వు ఎట్లా నెమ్మదిగా ఉన్నావు? దాన్ని చూసిన యోవేలు గుండె బాదుకుంటున్నాడు. ఏమని? అయ్యో ఇదిగో దేవుని తోట మిడతల పాలవుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్ర. చూడండి 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, పెద్దంగొలి పురుగు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు విడిచిన దాన్ని చెడ పురుగులు తినివేసి ఉన్నాయి. అందుకే ఉండండి, మత్తులారా మేల్కొనండి. ఇది మేల్కొల్పే సందేశం. ఈరోజు నువ్వు మేల్కోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ చల్లారిపోయావు బిడ్డ? ఎక్కడ నువ్వు చతికలు పడిపోయావు? ఎక్కడ బలహీనాలు అయిపోయావు? ఎక్కడ వెనకబడిపోయావు? కనుక దేవుని సన్నిధిలో నువ్వు మేల్కోవాలని దేవుడు అర్జెంటుగా పిలుస్తున్నాడు. God's calling is in urgence. ఏమన్నాడు? మీరిప్పుడైనను 12వ వచనంలో, ఈవెన్ నౌ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమండి జరగబోయేటువంటి ఆ విపత్తును చూస్తూ యోబులు రాస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఏమండి ఇట్స్ నాట్ లేట్. దేవుడు ఎవరిని చూస్తున్నాడు అనంటే ప్రజల హృదయాలను చూస్తున్నాడు. యోబులేమో జరగబోతున్న నష్టాన్ని చూస్తూ ఉంటే, జరగబోతున్న నష్టం ప్రజల హృదయాలు ఎలా ఉండబోతుందో, వారి హృదయాలు ఎలాగో మారబోతున్న దేవుడు దాన్ని చూస్తూ అన్నాడు, ఈవెన్ నౌ. ఇప్పుడైనను అయింది అయిపోయింది. నీ జీవితంలో బలహీనుడు అయిపోయావు, ఓకే. వెనకబడిపోయావు, ఓకే. భక్తి జీవులు కాస్తంత వెనక జారిపోయావు, అయిపోయింది. పాపంలో పడిపోయావు, ఓకే, పర్వాలేదు. కానీ ఇప్పుడైనను ఈ మాటల్ని వింటుండగా ఇప్పుడైనను తిరిగి ప్రభు పాదలను పట్టుకోగలిగితే, దేవుని యొద్దకు రాగలిగితే, దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు తిరిగి మరలా నిన్ను రీస్టోర్ చేయబోతున్నాడు. తిరిగి మరలా నిన్ను ఉద్యమంలోనికి నడిపించబోతున్నాడు. దేవుడు తిరిగి మరలా నిన్ను కట్టబోతున్నాడు అనే విషయాన్ని ఈ పూట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్. గత కాలంలో గడిచిన దినాల్లో నీ పాపపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అదే స్థితిలో ఉండమాక దేవుడిని త్వరగా పిలుస్తూ ఉన్నాడు. జరిగే నష్టం ఎక్కువ ముందే, ఈవెన్ నౌ, ఇప్పుడైనను. అసలు ఆ మాట ఏమండి ఎంత గుండె పగల తీస్తుందో. ఏమండి ఇప్పుడైనను అనంటే ఆనాటి ప్రజలు కనీసం ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి జరగబోతున్న నష్టాన్ని గుర్తించే పరిస్థితులు లేదు. అందుకే అన్నాడు కదా 1వ అధ్యాయము 5వ వచనంలో, మత్తులారా మేల్కొనండి. చాలా వేదనగా ఉంది ప్రజలారా. దేవుడిని మేల్కొల్పాలని ఈ మాటలను యొద్దకు పంపిస్తున్నాడు. స్పిరిచువల్ అవేకనింగ్, రిటర్న్ టు గాడ్. టుడే ఇస్ అవర్ టాపిక్. నువ్వు తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే దేవుడు నేను కంపల్సరిగా నీవు కోల్పోయిందని దేవుడు ఇస్తాడు. నిన్ను తిరిగి మరలా నిలబెడతాడు. తిరిగి దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకొరకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏంటంటే మొదటి పాయింట్ ఏంటి? గాడ్ ఈస్ కాలింగ్ ఇన్ అర్జెన్సీ. ఈవెన్ నౌ. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, జరిగిపోయింది ఏమీ లేదు. ఎప్పటికైనానో దేవుని వరకు నిత్యముగా నీవు దీవించబడతావు. రిటర్న్ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవుడు ఎట్లా కొరకు దేవుడు త్వరగా పిలుస్తున్నాడు. ఎట్లా రావాలని? నీవు నీ పూర్ణ హృదయంతో. దేవునికి స్తోత్రం. అంతే కదా, మీరు ఇప్పుడైనా ఉపవాసమును దుఃఖించు మీ మనఃపూర్వకంగా దేవుని వద్దకు రండి. ఎట్లా రావాలి? మనస్ఫూర్తిగా. ఈనాడు సంఘాలు నింపబడుతున్నాయి, మందిరాలు ప్రజలైతే జనసంద్రం అవుతుంది. కానీ దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు కనపట్ల. నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు వస్తూ ఎలా ఉన్నావు? పూర్ణ హృదయంతోనా? ఇంకను హాఫ్ హార్ట్తోనేనా? సగం హృదయంతో, సగం మనసుతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఇప్పుడు పూర్ణ హృదయంతో నువ్వు ప్రభు యొద్దకు రావాలి. జరగవలసిన నష్టం ఆగిపోవాలి అంటే నువ్వు ఈ పూట మనసు కట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. అందుకే 13వ వచనంలో అన్నాడు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక అన్నాడు. దేవునికి స్తోత్ర.
నీ పక్షాన జరగబోయే కీడు ఈ పూట ఉన్న పొలంగా ఆగిపోవాలి అంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్ర. ఈ మాటలు ఎవరిని వెనకబడి భక్తి జీవితంలో వెనకబడిన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. ఎక్కడున్నారు ఈ పూట? ఆదామును పిలిస్తే ఆదాము చెట్టు చాట్లు ఉన్నాడు. ఏలి అని పిలిస్తే ఏలి ఎక్కడ ఉన్నాడు? కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. దేవుడు నేను పిలుస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అనుకుంటా. భక్తి జీవితంలో ఎంత వెనకబడి ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చాలా త్వరగా ఈవెన్ నా ఎప్పటికీ టైం మించిపోయింది లేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తిరిగి ఆయన దగ్గర రాగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా రిటర్న్ విత్ ఆల్ యువర్ హార్ట్. రెండవదిగా నువ్వు పూర్ణ హృదయంతో ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. సగం హృదయంతో ఏమండి, గతం ఆదివారం దేవుని సందుకు వచ్చినట్టుగా కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా పూర్ణ హృదయంతో దేవుని ఎదుకు రాగలిగితే దేవుని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. పైపైన మనసుని దేవుడు చూడాలి. తప్పిపోయిన కుమారుడు ఏ మనసుతో వచ్చాడు? ఇక నేను నా తండ్రి ఎదుట నేను కుమారుడిని అనిపించుకొని నేను చేసింది ఘోర పాపం. ఇంట్లో పనులు చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఒకలాగానే బతుకుదాంలే అని తిరిగాడు తండ్రి వైపు. ఈ రిటర్న్ టు ఫాదర్. కానీ తండ్రి తన కుమారుణ్ణి పని వాళ్ళలో ఒకడిగా చూడాలనుకోవాలి. దేవునికి స్తోత్ర. ఈ పూట నీవు తిరిగి ప్రభు యొద్దకు వస్తే నిన్ను ఆయన ఏమండి అందరిలో ఒకదానిగా చూడడానికి ఇష్టపడలేదు. నీవు ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు. పని వల్ల ఒక్కడుకుంటాను అనుకొని వచ్చాడు. తండ్రి అది ఒప్పుకోలేదు. అసలు తండ్రికి ఆ మాట అసలు ఇష్టం అవ్వలా. వెంటనే మెడ మీద పడి ముద్దులు పెట్టి ఏమండి చెప్పులు తొడిగించి ఏమండి ఉంగరం పెట్టి వస్త్రాలు ధరింపజేసి తిరిగి ఏ స్థాయి నుండి దిగజారిపోయాడో అదే స్థాయిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్ర. ఒకప్పుడు నేను అట్లా చేసేదాన్ని, అలా ఉండేదాన్ని, అలా చేసేవాడిని నువ్వు చెప్పుకున్నావే, ఆ స్థాయిలోనికి తిరిగి దేవుడు మరలా నిన్ను తీసుకెళ్తాడు. నీ ఉన్న స్థలంలో ప్రభువా తిరిగి నన్ను మరలా బలపరచు. ఒక్క మాట ప్రార్థన చేయి. చివరి క్షణంలో సంసోను అంటున్నాడు, ప్రభువా ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫిలిస్తీన్లు మధ్యలో నిలబడ్డాడు, మధ్యలో కూర్చున్నాడు. కనుగుడ్లు పీకివేయబడ్డాయి, తల క్షౌరం చేయబడ్డది. ఒంటరిగా కూర్చున్నాడు. బలం పోయింది, శక్తి పోయింది. ఒక మాట ప్రార్థన చేసే, ప్రభువా ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క మారు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగిందో తెలుసా? సంసోను బ్రతికున్నంత కాలంలో ఆ శత్రువులు చంపిన దానికంటే ఆ ఒక్క పూట ఒక్కరోజు చంపిన వారి లెక్క ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ పూట ఉన్న స్థలంలో ప్రభువును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అంటే దేవుడు ఒక నూతన శక్తిని, అనగా నీ శత్రువుని చుట్టూ నిన్ను బలహీనపరుస్తున్న శత్రువుని పాపం ఏదైతుందో దాన్ని పూర్తిగా నాశనం చేయగలిగినంత శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పూట దేవుని వైపు తిరిగో పూర్ణ హృదయంతో. మూడవ మాట మనం చూడండి. ఎవరిని దేవుడు పిలుస్తున్నాడో, ఎలా పిలుస్తున్నాడో తెలుసా? ఎవరిని గాడ్స్ క్యారెక్టర్ ఇన్వైట్ యూ టు కమ్ బ్యాక్. దేవుని యొక్క గుణ లక్షణాలు నిన్ను పిలుస్తూ ఉన్నాయి. ఏమిటి అని అంటే చూద్దాం. చూడండి, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు అంట. గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. ఈ కృప ఏం చేస్తుంది? మనం దేనికి అర్హులం కామో దానిని దయచేస్తా ఉంది. అంతేకాదు, ఎవరిని ఇంకా మనం చూస్తే ఆయన కరుణావాత్సల్యమైన దేవుడు అంట. కంపాషనేట్ గాడ్. మన బాధనైనా భరించే దేవుడు. హీ ఫీల్స్ అవర్ పెయిన్. ఇంకా మనం చూస్తే ఏమండి అత్యంత కృప గలవాడు అయ్యుండి, ఏమన్నా కరుణావాత్సల్యం గలవాడు అయ్యుండి శాంతమూర్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శాంతమూర్తిగా ఉన్నాడు. మన యొక్క బాధను ఆయన భరించే దేవుడు అయినాడు. చివరిగా ఒక మాట మనం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని పూట మనం ముగించుకుందాం. హోషేయ గ్రంథము ఈ చిన్న ప్రవక్తల్లోనే ఏమండి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం.
అట్లా వెనక్కి తిప్పితే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఏంటంట, మనం యెహోవా యుద్ధకు మరలుదుము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. దేవునికి స్తోత్ర. ఎంత అద్భుతమైన మాట. తిరిగి మనం యెహోవా యుద్ధకు వెళుదాం రండి. నలిగిపోయేవా కుటుంబ విషయంలో, వ్యక్తిగత సమస్యల్లో చీల్చివేయబడినట్లుగా ఏమైనా బ్రతుకు జీవిస్తూ ఉన్నావా? దేవుడే నిన్ను శ్రమ పెడుతున్నట్లుగా నువ్వు బాధపడుతుంటే ప్రభువు సన్నిధిలో నీరసించి చల్లారిన స్థితిలో ఉండకుండా తిరిగి మరలా నీవు నేను మనందరం దేవుని వైపు తిరగగలిగితే ఏ చేతులైతే నిన్ను కొట్టాయో ఆ చేతులే నిన్ను బాగు చేస్తాయి. యుద్ధకు వెళుదాం రండి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ పూట నువ్వు తిరిగి రాగలిగితే అత్యంత కృపగలిగిన దేవుడు నిన్ను తిరిగి మరలా ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. తిరిగి రాగలుగుతావా? ఒక్క మాట ప్రార్థించి, ప్రభువా నిజమే నేను బలహీనరాలనే, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట నువ్వు ప్రార్థించి, కృపగలిగిన దేవుడు నిన్ను మరలా చేర్చుకుంటాడో అటు కృప సహాయము మనందరకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఒకవేళ మీరు కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వాక్య భాగం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో ఆమెన్ అని ఒక మాట కామెంట్ చేయండి. దేవుడు దీవించునుగాక. ఆమెన్.